చూస్తున్నారు కదా, మనం కౌంటర్ చేసాం. ఈ కౌంటర్కి ఏంటంటే ఇప్పుడు సన్మైక్ అన్నది అంటిస్తున్నాం. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది కౌంటర్ మొత్తం వైట్ వస్తుంది. బ్లూ అన్నది బార్డర్స్ కొడతాం. ఇప్పుడు అంటిస్తున్నాం అనమాట పెద్ద షీట్. ఇంకా హీటెక్స్ అన్నది ఫుల్గా మిక్స్ చేయాలి. లోపల మొత్తం ఉడ్ ఫ్రేమ్ వేస్తాం. స్లైడింగ్ ఇది 6 సరుగులు మొత్తం అలాగా ఇక్కడ అరలా ఉంటుంది అనమాట. మొత్తం ఇది ఎండ్ అంటించాలి. ముందు మనం అవుట్ సైడ్ అంటించేస్తున్నాం. మొత్తం మీకు అంటించిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా, మొత్తం కౌంటర్ ఇక్కడ దాకా వర్క్ పూర్తిందనమాట. సరుగులు వేస్తాం. సరుగులకి హ్యాండిల్స్ కట్టేస్తాం. లాక్లు వేయాలి. ఇంకా బీడింగ్ గడ్డ కట్టాలి. ఇంకా సన్మైక్ పైన ఇంకా బ్యాలెన్స్ ఉంది. టైం అన్నది ఇప్పుడు 10 అయింది. ఇంకా మనం అనుకున్న పని అవ్వలేదు. మొత్తానికి కంప్లీట్ అవుతుంది అనుకున్నాం కానీ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా లోపల కట్టేయాలి. బోల్డ్ పని ఉంది. పని అవ్వలేదు కాబట్టి మనం పని కట్టేసి ఇంక వెళ్ళిపోతున్నాం. మన కౌంటర్ మొత్తానికి హ్యాండిల్స్ వేస్తాం. మనం రాత్రి చేస్తాం కదా, ఇంకా పూర్తి అవ్వలేదు. మార్నింగ్ ఈ లోపల అంటిస్తాం. లోపల అంతా అంటిస్తాం. మొత్తం బీడింగ్ అన్నది కట్టడం అయిపోయింది. ఇక్కడ కొద్ది కట్టాలి. 4 నిమిషాలు కట్టాలి. ఇవన్నీ సన్నట్లు అంటిస్తాం. హ్యాండిల్స్ వేస్తాం. లోకల్ సెట్ చేస్తాం. ఆ డోర్లు కూడా సెట్ చేస్తాం. ఆ డోర్కి లోకల్ వేయాలి. ఈ టాప్ ఒకటి అంటించాలన్నమాట. ఇక్కడ బార్డర్ ఒకటి వేసి, ఈ బార్డర్ ఒకటి బ్లూ కలర్, మనకి ఆ బ్లూ కలర్ ఉంది కదా, ఆ కలర్ అనేది వస్తుంది బార్డర్కి. ఈ టాప్ అనేది బ్లూ కలర్ వస్తుంది. ఇప్పుడు అదంతా చేయాలి. ఓకే, అదంతా చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. కదా, మొత్తం 90% కంప్లీట్ అయింది. పైన బ్లూ కలర్ అంటించాం. స్లైడింగ్ ఇక్కడ బోర్డంలో వేసాం. ఇంకా దీనికి బ్లూ కలర్ అంటించాలి. ఇదొకటి అంటిస్తే ఇంకా అయిపోయినట్లే. కౌంటర్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. క్లీనింగ్ అనేది ఉంటుంది. క్లీనింగ్ చేయాలన్నమాట. లోపల సరుకులు కూడా వేస్తాం. గిన్నెలు కూడా వేస్తాం అన్నమాట. సరుకులు వేస్తాం. ఇది ఒక పీస్ అంటించాలి. బార్డర్ లైన్ ఒకటి అంటించాలి. అంటే అంటించేస్తే అయిపోతే మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాం. మళ్ళీ ఇక్కడ ప్యాడ్ ఒకటి, పైన ప్యాడ్ ఒకటి వేస్తాం. ఉంటుంది ప్యాడ్. ఇది ఒకటి ఉంటుంది కింద. మనం ఏదైతే చూస్తామో 3 సర్వీలు వేసుకుంటే
ఒకసారి. చూస్తున్నారు కదా, బీడింగ్ వేసి బీడింగ్ పాలిష్ చేసాం, దానివల్ల మనకి నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఈ సెంటర్లో కూర్చుంటారు కదా, ఇక్కడ కాళ్ళు పెట్టుకోవడానికి కానీ మనం ఇక్కడ కంప్యూటర్లో బిల్లులు చిన్న చిన్న వస్తాయి, ఐటమ్స్ ఉండడం గురించి ఈ విధంగా పెట్టమన్నారు, అందువల్ల ఇలాగ పెట్టాము. చూస్తున్నారు కదా, మొత్తం ఈ విధంగా ఉంటుంది. సైడ్ నుండి మీకు చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక సైడ్ అనమాట. సెంటర్లో మనం ఒక 6 అంగుళాలు బోర్డర్ను వేసాం, చూడడానికి నీట్గా ఉంటుంది కదా, అందు గురించి. మొత్తం ఎల్లు ఈ విధంగా ఉంటుందన్నమాట. కౌంటర్ మొత్తం టాప్ మనం బ్లూ కలర్ వాడు. మొత్తం దీనికి 4 సన్మైక్లు ప్లేవుడ్ సీట్లు పడ్డాయి. పన్ను అన్నది 4 రోజులు పట్టింది ఏకంగానే. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, నైట్ కూడా మనం వర్క్ చేసాం. చుట్టూ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనకి టాటా ఏసీ కూడా వచ్చింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ కౌంటర్ అన్నది పంపించేస్తున్నాం. ఇంకా మన షాప్ దగ్గర తయారు చేయడం పంపించడం క్లియర్ అయిపోతుంటాయి అనమాట. ఇక్కడ ఉండకూడదు స్టాక్. ఇంకా మనకి ఆర్డర్లు ఉన్నాయి, అవన్నీ చేయాలి. కాకపోతే రేపు బయట వర్క్ ఉంది, బయట వర్క్ చేయాలి. చూసారు కదా, టాటా ఏసీ గట్రా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎక్కిసి ఈ అన్నది మనం పంపించేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మన వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.